హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. వన్ పీస్ ఆర్క్ వైజ్ ఎక్స్ప్లెనేషన్స్ కి స్వాగతం. ఈ సిరీస్ లో ఇప్పటి వరకు మనం హోల్ కేక్ ఐలాండ్ సాగా వరకు ఫినిష్ చేసుకున్నాం. అంటే 909 మాంగా చాప్టర్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ రాబోయేది వానో సాగా. ఒకవేళ కనుక మీరు ఇక్కడ నుండి యానిమే చూడాలనుకుంటే 890 నుండి స్టార్ట్ చేయొచ్చు. అండ్ వానో ఆర్క్ తెలుగులో అవైలబుల్ గా ఉంది క్రంచీ రోల్లో. ఒకవేళ కనుక మీరు చూడాలనుకుంటే అక్కడే చూడొచ్చు. అండ్ వానో ఆర్క్ని ఎంత ఫాస్ట్గా కుదిరితే అంత ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుందాం. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకో రిక్వెస్ట్ కూడా, ప్లాస్టిక్ని తక్కువగా యూజ్ చేయడానికి ట్రై చేయండి. చెత్తని డస్ట్బిన్లో మాత్రమే పడేయండి. మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని క్లీన్గా పెట్టుకోండి. చేస్తారని ఆశిస్తూ స్ట్రైట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. యాక్చువల్లీ లాస్ట్ పార్ట్లో వన్ పీస్ వరల్డ్లో ఉండే కింగ్స్ అందరూ కలిసి మారిజోస్కి వెళ్తారు. ఇన్ని రోజులు వరల్డ్ గవర్నమెంట్ని కంట్రోల్ చేస్తుంది 5 ఎల్డర్స్ అని మనం అనుకుంటాం. కానీ వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తుంది ఈము అనే వ్యక్తి. తన గురించి మనకు ఫ్యూచర్ లో తెలుస్తుంది. అండ్ ఇంకో పక్క బిగ్ మామ్ పైరట్స్ నుండి తప్పించుకున్న లూఫీ వాళ్ళ మిగతా ఫ్రెండ్స్ అయినా జోరో అండ్ కినమాన్ వాళ్ళని కలుసుకోవడానికి వానో వైపు బయలుదేరతారు. కినమాన్ వానోలో ఒక పెద్ద యుద్ధం జరగబోతుంది అని చెప్తాడు. దానికోసం మింక్స్ కూడా కలుస్తారు. కానీ కైడోను ఓడించడానికి ఆ స్ట్రెంత్ సరిపోదు. సో క్యాట్ వైపర్ వైట్ బీడ్ పైరేట్స్ కి ఫస్ట్ కమాండర్ అయిన మార్కోని వీళ్ళకి హెల్ప్ గా తీసుకురావడానికి తనని వెతుక్కుంటూ వెళ్తారు. ఈ పార్ట్ ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. సో మార్కోని వెతుక్కుంటూ వెళ్ళిన క్యాట్ వైపర్ తను ఎక్కడున్నాడో కనిపెడతాడు. తను వైట్ బీడ్ పుట్టిన ఊర్లో ఉంటాడనమాట. వైట్ బీడ్ పైరేట్ గా మారిన తర్వాత తన ఊరి నుండి దూరంగా వచ్చేసినప్పటికీ ఆ ఊరి కోసం తను సంపాదించిందంతా దాచిపెట్టి ఉంటాడు. అండ్ ఆ ఊరిని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండుంటాడు. ఇప్పుడు వైట్ బీడ్ చనిపోయాడు కాబట్టి ఆ విలేజ్ ని ఏమైనా చేస్తారేమో అనే భయంతో అండ్ తన కొడుకు అని చెప్పుకొని తిరిగే కొత్త వార్లాడ్ అయిన ఎడ్వర్డ్ వీవుల్ ఆ విలేజ్ మీద ఎక్కడ అటాక్ చేస్తారేమో అనే భయంతో ఆ విలేజ్ ని కాపాడుకుంటూ మార్కో అక్కడే ఉంటాడు. సో క్యాట్ వైపర్ పిలిచినప్పుడు రాడనమాట. అండ్ అలాగో తన వానోకి లూఫీని కలవడానికి వెళ్తున్నాడు కాబట్టి తన సైడ్ నుంచి ఒక మెసేజ్ ని లూఫీకి పాస్ చేయమని క్యాట్ వైపర్ కి చెప్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు మనకి వానోని చూపిస్తారు. వానో చూడడానికి చాలా అందంగా ఉంటుంది. చెర్రీ బ్లాజమ్స్ తో, ఎక్కడ చూసినా మ్యూజిక్ తో ఒక అందమైన ప్రదేశంలో ఉంటుంది. కానీ ఇక్కడ మన స్ట్రా హెడ్స్ మారు వేషాల్లో తిరుగుతూ ఉంటారు. ఫ్రాంకీ ఏమో కార్పెంటర్ లా మారుంటాడు. అండ్ తన పేరు ఫ్రానాసుకేగా మార్చుకొని ఉంటాడు. అండ్ ఉసోప్ ఏమో ఒక సేల్స్ మెన్ గా మారిపోయి టోడ్ ఆయిల్ ని అమ్ముతూ ఉంటాడు. అండ్ తన పేరుని ఉసోహాచిగా మార్చుకొని ఉంటాడు. ఆ తర్వాత రాబిన్ తన పేరుని ఒరోబిగా మార్చుకొని గెయిషా అనే డాన్స్ ట్రైనింగ్ ని తీసుకుంటూ ఉంటుంది. తన టార్గెట్ వానోకి కింగ్ అయిన ఒరోచి చాంబర్స్ లో పర్ఫామ్ చేయడం. అండ్ జోరో ఏమో తన పేరుని జోరో అని మార్చుకొని ఉంటాడు. అండ్ తనకు రోరిన్ లాగా అంటే సామురాయ్ లాగా వానోలో తిరుగుతూ ఉంటారు. వీళ్ళందరూ మారువేషాల్లో ఎందుకు తిరుగుతున్నారంటే వానోకి ఇప్పుడు షోగన్ కురోజోమి ఓరిచి తనకి కైడోకి దగ్గర కనెక్షన్స్ ఉంటాయి. వీళ్ళు స్ట్రా హెడ్స్ అనే విషయం ఎవరికైనా తెలిస్తే వీళ్ళ ప్రాణాలు పోతాయి కాబట్టి కిన్మాన్ వీళ్ళందరితో మిగతా వాళ్ళందరూ అసెంబుల్ అయ్యేంత వరకు మారువేషాల్లో ఉండాలని అందరికీ చెప్పుంటాడు. అందుకే ఉసోప్ వాళ్ళందరూ అక్కడున్న జనాల్లో నార్మల్ జనాలుగా కలిసిపోయి ఉంటారు. అంతా బాగానే ఉంది అనుకుంటున్న టైంలో ఎవరో ఒక మాస్క్డ్ మ్యాన్ కొంతమందిని రాత్రిపూట చంపేస్తుంటే అదే ప్లేస్ లో జోరో ఉండడం చూసి తనే ఆ హత్య చేశాడు అని తనని పట్టుకుని అరెస్ట్ చేసి తనకి మరణదండన వేస్తారు. తన చేతిలోకి ఒక కత్తినిచ్చి తనను తనే చంపేసుకోమని మెజిస్ట్రేట్ ఆర్డర్ ఇస్తాడు. కానీ జోరో ట్రైన్లో కూర్చున్నప్పుడు తనకి బ్లడ్ స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ రాత్రిపూట జనాల్ని చంపేవాడి స్మెల్ ఒకటేలా ఉంటాయి. అండ్ ఆ స్మెల్ మ్యాజిస్ట్రేట్ దగ్గర నుంచే వస్తూ ఉంటుంది. సో జోరో కనిపెట్టేస్తాడు ఆ మాస్క్డ్ మ్యాన్ ఆ మ్యాజిస్ట్రేటే అని. సో ఇంకా చేసేదేం లేక జోరో సైలెంట్ గా ఉంటే తన ప్రాణాలు తీసేస్తారు కాబట్టి కినిమాన్కి సారీ చెప్పుకొని తన బ్లేడ్ తో ఆ మ్యాజిస్ట్రేట్ ని కట్ చేసి పారేస్తాడు. జోరో కట్ చేసిన విధానానికి మ్యాజిస్ట్రేటే కాదు తను కూర్చోనున్న బిల్డింగ్ కూడా సగానికి కట్ అయిపోతుంది. కట్ చేస్తే ఇంకోవైపు లూఫీ వాళ్ళు థౌజండ్ సనీలో వెళ్తూ ఉంటారు. అండ్ న్యూస్ పేపర్ ని చదువుతూ ఉంటారు. అందులో మారిజోస్ లో జరుగుతున్న రివరే గురించి రాసుంటారు. ఆ రివరేకి ఫిష్మన్ ఐలాండ్ నుండి షిరాహోషి వాళ్ళు, ఆలబాస్టా నుండి వివి వాళ్ళు, డ్రమ్ ఐలాండ్ నుండి కురేహా వాళ్ళు, డ్రెసరోసా నుండి రెబెకా వాళ్ళు వచ్చారని తెలుసుకుని స్ట్రా హెడ్ క్రూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సాంజీ ఏమో ఒక కత్తెర తెచ్చి వివి వాళ్ళ ఫోటోలు కట్ చేస్తుంటే చాపర్ కురేహా వాళ్ళ ఫోటోలు కట్ చేస్తుంటాడు. నావి వీళ్ళిద్దరిని తిడుతుంది, నేను ఇంకా అవతల సైడ్ పేపర్ చదవలేదు, ఎందుకు కట్ చేస్తున్నారు అని. ఆ కట్ చేసిన సైడే ఒక ఇంపార్టెంట్ న్యూస్ మిస్ అవుతుంది. ఆ న్యూస్ లో కైడో అండ్ బిగ్ మామ్ గురించి రాసుంటారు. సో అది కట్ అయిపోవడం వల్ల దాని గురించి చదవలేకపోతారు. సో వాళ్ళు అలా ట్రావెల్ చేసుకుంటూ ఒక ప్లేస్కి వస్తారు. అక్కడ నల్లని మబ్బులు కమ్మేసి ఉంటాయి. పెద్ద తుఫాన్ రాబోతుందని నామి చెప్తుంది. అక్కడ క్లైమేట్ పక్కన పెడితే అలలు చాలా విచిత్రంగా ఉంటాయి. పెయింటింగ్ లో ఉన్నట్టు వేవ్స్ అన్ని కర్లీగా ఉంటాయి. ఇలాంటి క్లైమేటిక్ కండిషన్స్ గురించే కినిమాన్ ఆల్రెడీ నామి వాళ్ళకి చెప్పుంటాడు. మీరు కనుక వానోకి దగ్గర అయితే క్లైమేట్ ఇలాగే దారుణంగా ఉంటుంది అని. సో వీళ్ళు వానోకి దగ్గర పడ్డారనమాట. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్న టైంలో షిప్ లోకి ఒక ఆక్టోపస్ ఎక్కేస్తుంది. అండ్ షిప్ కి చుట్టూరా పెద్ద పెద్ద కోయి ఫిష్లు స్విమ్ చేస్తుంటాయి. ఈ కోయి ఫిష్ అనేది రియల్ లైఫ్ లో మీకు జపాన్ లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఈ ఫ్రెష్ వాటర్ లో మాత్రమే బ్రతుకుతాయి. సో ఈ పెద్ద పెద్ద కోయి ఫిష్ అన్ని వీళ్ళ ముందర స్విమ్ చేసుకుంటూ ఒక పెద్ద వాటర్ ఫాల్ మీదకి ఎక్కేస్తుంటాయి అనమాట. అది చూసి నామి కనిపెడుతుంది
ఈ కోయి ఫిష్ ఇక్కడ బతుకుతున్నాయంటే అది సముద్రం వల్ల కాదు, పైనుంటి వస్తున్న ఫ్రెష్ వాటర్ వల్ల. సో ఆ ఫ్రెష్ వాటర్ కి సోర్స్ అనేది ఖచ్చితంగా పైన ఉంది, అంటే వాన కూడా పైన ఉంది అని. కానీ నామికి అర్థం కాదు షిప్ డ్యామేజ్ అవ్వకుండా పైకి ఎలా తీసుకెళ్లాలి అని. అప్పుడు లూఫీ ఇది నాకు వదిలేయండి అని తన 2 చేతులతో 2 పెద్ద పెద్ద కోయి ఫిష్ ని పట్టుకొని తన బాడీని 1000 సనీకి చుట్టేసి ఆ కోయి ఫిష్లతో పాటు 1000 సనీని కూడా పైకి తీసుకెళ్లిపోతాడు. పైకి అయితే చేరుకుంటారు గాని అక్కడికి వెళ్ళగానే వాళ్ళకు ఓల్ పూల్ లో ఇరుక్కుంటారు. సీన్ కట్ చేస్తే 1000 సన్నీ షిప్ బీచ్ మీద పడి ఉంటుంది అండ్ అక్కడే లూఫీ కూడా పడిపోయి ఉంటాడు. ఒక క్రాబ్ వచ్చే తన ముక్కు కొరికేసరికి తను లేస్తాడనమాట. లేచి చూస్తే చుట్టూ ఎవరో కనిపించరు. ఇది వానోనేనా అని అనుకుంటాడు. ఇంతలోనే దూరం నుండి ఒక డాగ్ లాంటి యానిమల్ ఫాస్ట్ గా పరిగెట్టుకుంటూ వచ్చి 1000 సన్నీని గుద్దుకుంటుంది. లూఫీ ఏమో ఆ లైన్ లాగా కనిపించే డాగ్ ని షిప్ నేమి చేయకు అని తిడతాడు. ఇంతలోనే అక్కడికి కటానా పట్టుకుని ఉన్న ఒక వైట్ బబూన్ వస్తుంది. లూఫీ బబూన్ చేతిలో ఒక పెద్ద కత్తి ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. దీనికి కత్తి వాడడం తెలుసా అని. ఇంతలోనే ఆ బబూన్, గోల్డెన్ లైన్ డాగ్ కొమైను ఒకదాంతో ఒకటి ఫైట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాయి. అప్పుడు లూఫీ గుర్తొస్తుంది అనమాట తనతో పాటే ఉండే సాంజీ వాళ్ళందరూ ఎక్కడికి వెళ్లారు అని. యాక్చువల్లీ లూఫీ వాళ్ళు వానో పైకి వచ్చేసిన తర్వాత వాళ్ళు ఒక ఓల్ పూల్ లో ఇరుక్కుంటారు. అదే ఓల్ పూల్ లో ఉండిపోతే షిప్ మొత్తం మునిగిపోతుంది అనే భయంతో లూఫీ ఒక ప్లాన్ వేస్తాడు. ఆ ఓల్ పూల్ కి దగ్గరలో ఒక పెద్ద కొండ ఉంటుంది. లూఫీ తన బాడీని చాలా పెద్దగా చేస్తాడు అండ్ సాంజీని, నామి, క్యారెట్, చాపర్ అండ్ బ్రూక్ ని తీసుకుని తన మీద జంప్ చేసి కొండ మీదకి వెళ్ళిపోమని చెప్తాడు. లూఫీ చెప్పినట్టుగానే సాంజీ వాళ్ళందరినీ తీసుకుని కొండ మీదకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత లూఫీ కూడా జంప్ చేద్దామని అనుకునే లోపలే షిప్ లోకి ఎక్కేసిన ఒక ఆక్టోపస్ లూఫీని గట్టిగా పట్టుకునేస్తుంది. సో లూఫీకి జంప్ చేయడానికి కుదరదనమాట. సో లూఫీ అదే ఓల్పూల్లో ఇరుక్కొని ఒడ్డు మీదకి వచ్చి పడి ఉంటాడు. అలా లూఫీ అండ్ సాంజీ వాళ్ళు సపరేట్ అయిపోయి ఉంటారు. సో లూఫీ ఆలోచిస్తాడు ఇప్పుడు నామిని ఎలా కనిపెట్టాలి అని. నామి లూఫీకి ఒక వివిర్ కార్డ్ని ఇచ్చి ఉంటుంది. అది తన హ్యాట్ లో ఉందేమో అని చెక్ చేస్తే తను వాటర్ లో కొట్టుకొని వచ్చినప్పుడు అది పోయి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు లూఫీ నామి వాళ్ళని వెతకడం కుదరదు. తను ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తూ ఉంటే ఒక పర్పుల్ హెయిడ్ అమ్మాయిని 2 బీస్ట్ పైరేట్స్ కి చెందిన వ్యక్తులు క్యాప్చర్ చేసి పోర్టు వైపే వస్తూ ఉంటారు. ఆ అమ్మాయితో వీళ్ళు, నువ్వు కోజుకి క్లాన్ కి సర్వెంట్వి, నిన్ను జైల్లో కానీ లేదా రెడ్ లైట్ లో కానీ అమ్మేస్తామని ఆ పిల్లకి వార్నింగ్ ఇస్తూ ఉంటారు. సో వాళ్ళకి లిజార్డ్ మీద రైడ్ చేసుకుంటూ బీచ్ దగ్గరికి వస్తారు. దూరం నుండి బబూన్ ని చూసి బబూన్ అక్కడే ఉంది, ఆ లైన్ డాగ్ ని ఇంకా అది క్యాప్చర్ చేయలేదా అని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే అక్కడ ఒక పైరేట్ షిప్ అండ్ లూఫీ కూడా కనిపిస్తాడు. లూఫీని చూడగానే ఆ బీస్ట్ పైరేట్స్ తనని క్యాప్చర్ చేసి జైల్లో వేయాలనుకుంటారు. సో తనని నాకౌట్ చేయడానికి దూరం నుండి తన మీద ఒక గన్ తో కాల్చాలనుకుంటారు. కానీ అక్కడున్నది లూఫీ తన అబ్జర్వేషన్ హాకీతో డేంజర్ ఉంది అని సెన్స్ చేసి వాడు కాల్చే లోపలే వాళ్ళిద్దరిని పడగొడతాడు. ఆ బీస్ట్ పైరెట్ కి ఏం చేయాలో అర్థం కాక కటానా పట్టుకుని ఉన్న బబూన్ ని లూఫీని అటాక్ చేయమని ఆర్డర్ పాస్ చేస్తాడు. ఆ బబూన్ చాలా కోపంగా లూఫీని అటాక్ చేద్దాం అనుకుంటుంది గానీ లూఫీ తన కాంకరర్స్ హాకీతో ఆ బబూన్ ని వణికిపోయేలా చేస్తాడు. దెబ్బకది కత్తి పక్కన పడేసి సరెండర్ అయిపోతుంది. అది చూసి బీస్ట్ పైరెట్స్ లో ఒకడు, ఆ బబూన్ ఏంటి అంత భయపడుతుంది అని అనుకునే లోపలే వెనకాల నుండి ఆ పర్పుల్ హెయిడ్ అమ్మాయి వచ్చి తనని కట్టితో చాలా గట్టిగా కొట్టి అక్కడ పడేస్తుంది. ఆ తర్వాత లూఫీ ముందరికెళ్ళి నేను సరెండర్ అయిపోతున్నా అని అంటే లూఫీ తనతో, నువ్వు ఇంతకీ ఏం చేస్తున్నావు, నేను నిన్నేం చేయను అని చెప్పి తనకి అష్యూరెన్స్ ఇస్తాడు. ఆ పిల్ల పేరు ఒటామా అనమాట. తన లూఫీకి థ్యాంక్ యూ చెప్పి నీ టైం ని నాకు కొంచెం ఇస్తావా అని అడిగి తన బుగ్గల్ని రౌండ్ గా చేసి తన ఫింగర్స్ తో లాగి ఒక డంప్లింగ్ ని బయటికి తీస్తుంది. అండ్ అది తీసుకుని బబూన్ కి వెళ్ళి ఇస్తే ఆ బబూన్ అది తినేసి తనకి ఫ్రెండ్ లాగా మారిపోతుంది. లూఫీ అది చూసి షాక్ అవుతాడు. ఆ పిల్లేంటి ఆ బబూన్ ని అంత ఫాస్ట్ గా మచ్చికి చేసేసింది అని. లూఫీ తనకు పవర్స్ ఉన్నాయని అర్థం చేసుకుని తనని అడుగుతాడు, మనం ఇప్పుడు వానో కంట్రీలో ఉన్నామా అని. తన అవును అని చెప్తుంది. ఆ తర్వాత నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావని అడిగితే దానికి వద్దామా, నేను ఈ వానో కంట్రీలోనే ఉంటాను, నేను ఆ హౌస్ వైపు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ బీస్ట్ పైరెట్స్ ఈ బబూన్తో నా మీద అటాక్ చేయించారు. కానీ ఆ లయన్ డాగ్ వచ్చి నాకు హెల్ప్ చేయడానికి ట్రై చేసింది. నేను కోపంలో కోజుకి క్లాన్ తిరిగి వస్తే మీ అందరి పని అయిపోతుంది అని అన్నాను. వానాలో కోజుకి క్లాన్ గురించి మాట్లాడడం తప్పు, నా ప్రాణాలు పోతాయేమో అని నేను అనుకున్నాను, కానీ మీరే నన్ను కాపాడారు అని లూఫీతో చెప్తుంది. ఇంతలోనే లూఫీ కడుపులో నుండి ఆకలి శబ్దాలు వినిపిస్తాయి. అది విని ఒతామా మీకు ఫుడ్ పెడతాను ఇంటికి రండి అని ఇన్వైట్ చేస్తుంది. ఇంక ఫుడ్ అంటే మనోడు ఆగడు కాబట్టి షిప్ని అక్కడే ఒక చోట దాచిపెట్టి ఒతామా కమైను మీద కూర్చొని లూఫీ హిహిమారు అంటే బబూన్ మీద కూర్చొని ఒతామా ఇంటికి వెళ్తారు. ఒతామా తన సొంత చేతులతో లూఫీకి రైస్ వండి పెడుతుంది. మనోడు తను చేసిన రైస్ మొత్తాన్ని ఒకటే దెబ్బకి తినేస్తాడు. ఇంకా కావాలి అని అడుగుతాడు. కానీ ఒతామా ఒకే ఒక బౌల్ రైస్ చేసి ఉంటుంది. ఆ మ్యాటర్ లూఫీకి చెప్పగానే ఆ పిల్ల బాధపడుతుందేమో అని లూఫీ తనకి సారీ చెప్పి కడుపు నిండిపోయింది అని అబద్ధం చెప్తాడు. కానీ కడుపులో అంటే పెద్ద పెద్ద సౌండ్స్ వస్తాయి. నీకు అబద్ధం చెప్పడం రాదు లూఫీ అని ఒతామా ఇంట్లో నుండి బయటకు వెళ్తూ ఉంటే లూఫీ ఎక్కడికని అడుగుతాడు. తను రెస్ట్ రూమ్ కి వెళ్ళొస్తా అని చెప్తుంది. లూఫీ తన ఇంట్లోనే పడుకొని ఉంటాడు. ఇంతలోనే ఒక మాస్క్ వేసుకుని ఉన్న వ్యక్తి లూఫీ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. నీకెంత ధైర్యం తన రైస్ తినడానికి? తన సంవత్సరంలో ఎన్నిసార్లు రైస్ తింటుందో తెలుసా? 2 సార్లు.
ఒకటి న్యూ ఇయర్కి, ఇంకోటి తన పుట్టినరోజుకి. ఈరోజు తన పుట్టినరోజు, మిగతా రోజులన్నీ గంజి నీళ్ళతోనే సరిపెట్టుకోవాలి. తనకి రైస్ లేకుండా చేయడానికి నీకెంత ధైర్యం అని లూఫీని ఇంట్లో నుండి బయటికి తోస్తాడు. ఇంతలోనే ఒటామా అక్కడికి వచ్చేస్తుంది. తను ఒటామా మాస్టర్ అన్నమాట. తను తన మాస్టర్ని అడుక్కుంటుంది, మాస్టర్ లూఫీ తప్పేమీ లేదు, ఆయన నా ప్రాణాలు కాపాడాడు, అందుకే తనకి ఫుడ్ పెట్టడానికి నేను పిలిచాను అని చెప్తుంది. ఇంతలోనే తన నోట్లో నుండి వాటర్ని కక్కేస్తుంది అనమాట. అది చూసి ఆ మాస్టర్, నువ్వు మళ్ళీ నీ ఆకలిని కప్పుపుచ్చుకోవడానికి ఆ రివర్ వాటర్ని తాగావా? ఆ రివర్ లో కైడో ఫ్యాక్టరీ నుండి వచ్చే వేస్ట్ కలుస్తుంది. ఆ వాటర్ తాగితే పాయిజన్ ని తాగినట్టే. నేను ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినవు. వేరే ఏదైనా సేఫ్ ప్లేస్ కి వెళ్ళి బతుకుదామంటే ఏస్ అనే వ్యక్తి కోసం ఇన్ని సంవత్సరాల నుండి ఇక్కడే వెయిట్ చేస్తున్నావు అని అంటాడు. ఏస్ అనే పదం విని లూఫీ షాక్ అవుతాడు. కట్ చేస్తే ఇంకో వైపు బీచ్ లో జరిగిన విషయాన్ని బీస్ట్ పైరట్స్ బాసిల్ హాకిన్స్ కి రిపోర్ట్ చేస్తారు. కైడోతో చెప్పమని అంటారు గానీ బాసిల్ హాకిన్స్ ఆపుతాడు. కైడోకి ఇప్పుడే చెప్పకండి, నేనే అక్కడికి వెళ్ళి సిచ్యువేషన్ చూస్తాను, ఆ తర్వాత మాట్లాడదామని అంటాడు. కట్ చేస్తే బ్యాంబూ ఫారెస్ట్ లో ఒటామా మాస్టర్ తన ఒళ్ళో పడుకోబెట్టుకొని లూఫీని అడుగుతాడు, నీకు నిజంగానే పోర్ట్గేస్ డిఎస్ తెలుసా అని. దానికి లూఫీ, తను నాకు తెలుసు, తను చనిపోయాడు అని చెప్తాడు. లూఫీ ఏస్ చనిపోయాడు అని అనగానే పడుకొని ఉన్న ఒటామా చాలా గట్టిగా ఎగిరిపడుతుంది. నువ్వు చెప్పేది నిజం కాదు, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, ఏస్కి ఏమీ కాలేదు అని చాలా గట్టిగా అరిచేసి స్పృహ తప్పిపోతుంది. తన స్పృహ తప్పిపోగానే తన మాస్టర్ లూఫీని తిడతాడు. తన చిన్నపిల్ల తన ముందర ఇలాంటివి మాట్లాడేది, నిజం చెప్పకుండా ఉండాల్సింది కదా అని అంటే దానికి లూఫీ, తనకు గనక నిజం చెప్పకపోతే తన జీవితాంతం ఇక్కడ ఏస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. నా పేరు లూఫీ, నేను ఫ్యూచర్ కింగ్ ఆఫ్ పైరేట్స్ ని, తనకు నిజం తెలియడం అవసరమే అని అంటాడు. ఆ తర్వాత మాస్టర్ తను ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. తనొక బ్లాక్ స్మిత్ అని అండ్ తన పేరు హిటెట్సు అని. ఆ తర్వాత హిటెట్సుకి అండ్ లూఫీకి వానో ప్రెసెంట్ కండిషన్ గురించి ఒక కాన్వర్జేషన్ జరుగుతుంది. ఆ కన్వర్జేషన్ లో హిటెట్సు, మనం ఇప్పుడున్న ప్లేస్ ని అమిగాసా విలేజ్ అని పిలుస్తారు. ఇక్కడ మేము ఓవెన్ హ్యాట్స్ తయారు చేసేవాళ్ళం. మా విలేజ్ మొత్తంలో ఇప్పుడు నేను అండ్ ఒటామా మాత్రమే మిగిలాం. కరెక్ట్ గా సంవత్సరం క్రితం కైడో ఆర్మీలోకి ఎక్స్ డ్రేక్ జాయిన్ అయ్యాడు. తను ఈ విలేజ్ ని అటాక్ చేసి ఈ విలేజ్ ని కాపాడుతున్న 5 సామ్రాజ్స్ ని చంపేశాడు అండ్ ఇక్కడ బిల్డింగ్స్ అన్ని డెస్ట్రాయ్ చేసి పారేశారు. ఇప్పటికీ ఈ వానలో కలుషితం కాని ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది ఫ్లవర్ క్యాపిటల్ మాత్రమే. అక్కడే కింగ్ ఓర్ వచ్చి ఉంటాడు అండ్ దాని పక్కనున్న చిన్న విలేజెస్ అన్ని కైడో ఫోర్సెస్ వల్ల మిగతా విలేజెస్ అన్ని లాలెస్ ల్యాండ్స్ గా మిగిలిపోయాయి అని చెప్తాడు. ఆ తర్వాత లూఫీకి ఏస్ అక్కడికి వచ్చిన ఫ్లాష్ బ్యాక్ చెప్తాడనమాట. ఏస్ వానోకి వచ్చి లిటరలీ 4 years అయి ఉంటుంది. ఆ టైంకే వానలో చాలా దారుణమైన సిచ్యువేషన్ ఉండి ఉంటుంది. ఏస్ వాళ్ళ షిప్ డెస్ట్రాయ్ అయ్యి అది వానలోకి కొట్టుకొని వచ్చి ఉంటుంది. అక్కడున్న విలేజెస్ అందరూ వీళ్ళు పైరేట్స్ ఏమో అని గుర్తుపట్టి వాళ్ళని కట్టేసి ఉంటారు. కానీ ఏస్ ఆ కట్టల నుండి ఈజీగా తప్పించుకొని ఆ విలేజర్స్ తో మంచిగా మాట్లాడుంటాడు అండ్ ఫుడ్ కోసం అడుగుంటాడు. సో ఆ విలేజర్స్ ఏస్ వాళ్ళకి ఫుడ్ పెట్టుంటారు. ఆ తర్వాత ఏస్ వాళ్ళు కొన్ని వారాల పాటు అక్కడే ఉండే చాలా మంది నుండి ఆ విలేజ్ ని కాపాడుంటాడు. సో ఒటామానే ఫస్ట్ ఏస్ ని చూసింది కాబట్టి తనకి బాగా అటాచ్ అయిపోయిందని మాస్టర్ లూఫీకి చెప్తాడు. ఒటామా ఆ రివర్ వాటర్ ని ఎక్కువగా తాగడం వల్ల తన హెల్త్ అంతా పాడైపోయి ఉంటుంది. సో తనని సిటీలో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తానని లూఫీ మాస్టర్ తో చెప్తాడు. లూఫీ కనుక ఇప్పుడున్న బట్టలతో వెళ్తే బయట నుండి ఎవరో వచ్చేసారని కనిపెట్టేస్తారు కాబట్టి మాస్టర్ తనకు ఒక డ్రెస్ ని ఇస్తాడు. కానీ అలాగే వెళ్తే సరిపోదు. సో లూఫీ కిటెట్సు దగ్గర ఉండే ఒక స్వాడ్ ని తీసుకుంటాడు. ఎవరైనా అడిగితే తనొక సామురాయని చెప్పేయచ్చు కాబట్టి. కానీ హిటెట్సు స్వాడ్ ని తీసుకెళ్లొద్దనే చెప్తాడు. ఎందుకంటే లూఫీ దగ్గర ఉండే కిటెట్సు 21 ఎక్సలెంట్ గ్రేట్ స్వాడ్స్ లో ఒకటి అండ్ వాటన్నిటిని కిటెట్సు వాళ్ళ తాత తయారు చేసి ఉంటాడు. కిటెట్సు అనే పేరు లూఫీకి చాలా ఫెమిలియర్ గా అనిపిస్తుంది. ఎందుకంటే జోరో దగ్గర ఉండే స్వాడ్ పేరు సాండే కిటెట్సు. ఆ స్వాడ్ తీసుకుంటే నువ్వు కర్సుకు గురవుతావని హిటెట్సు చెప్పిన లూఫీ పట్టించుకోకుండా ఆ స్వాడ్ ని తీసుకుంటాడు అండ్ ఒటామాని తీసుకొని అక్కడ నుండి ఫాస్ట్ గా బయలుదేరతాడనమాట. లూఫీ ఒటామాని తీసుకొని పరిగెడుతూ ఉంటే లయన్ డాగ్ లూఫీకి హెల్ప్ ఆఫర్ చేస్తుంది. సో వాళ్ళిద్దరూ ఆ బీస్ట్ మీదకి ఎక్కుతారు. వెళ్ళేటప్పుడు దారిలో ఒటామా లూఫీని మళ్ళీ అడుగుతుంది, బిగ్ బ్రో మీరు అబద్ధం చెప్తున్నారు కదా, ఏస్ చనిపోలేదు కదా, తను తిరిగి వస్తా అని చెప్పాడు, తను వస్తాడు కదా అని అంటే దానికి లూఫీ, నేను ఆల్రెడీ చెప్పాను కదా ఒటామా, ఏస్ చనిపోయాడు, తను ఎప్పటికీ తిరిగి రాలేడు అండ్ మరీన్ ఫోర్డ్ వారి గురించి ప్రపంచం మొత్తం తెలుసు అని అంటే ఒటామా ఏడుస్తూ తను నాకు ప్రామిస్ చేశాడు, తను ఊరికే అలా ఎలా చనిపోగలుగుతాడు, నాకు తను ప్రామిస్ చేశాడు నన్ను సీలోకి తీసుకెళ్తానని, తను ఒక పెద్ద క్రూతో తిరిగి వస్తానన్నాడు, నన్ను జాయిన్ చేసుకుంటానన్నాడు, నేను గనక మంచి కునోచి అయి ఉంటే నన్ను అప్పుడు తీసుకెళ్తానన్నాడు, నాకు ప్రామిస్ చేశాడు, మేము చాలా మంచి ఫ్రెండ్స్, తను చాలా మంచోడు అని కోపంగా లూఫీని కొట్టడం స్టార్ట్ చేస్తుంది. లూఫీ ఆ దెబ్బల్ని భరిస్తూ ముందుకు వెళ్తూ ఉంటే వాళ్ళు బ్యాంబూ ఫారెస్ట్ నుండి ఒక ఓపెన్ ఏరియాకి వస్తారు. అక్కడికి వచ్చి చూడగానే అక్కడ ఒక వేస్ట్ ల్యాండ్ కనిపిస్తుంది. అక్కడ లిటరలీ ఒక్క ట్రీ కూడా ఉండదన్నమాట. దూరంగా ఒక పెద్ద ఫ్యాక్టరీ కనిపిస్తుంది అండ్ దాంట్లో నుండి చాలా స్మోక్ కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది. లూఫీ వాళ్ళు చూస్తూ ఉండగానే ఒక బోర్ వెనకాల ఒక టైగర్ పడితే
టైగర్ వెనకాల ఒక పెద్ద క్రొకడైల్ పడుతూ ఉంటుంది. లూఫీకి ఆకలేసి దాన్ని తిందామని అనుకుంటాడు, కానీ ఓటమా తనని ఆపుతుంది. ఇక్కడ ఉండే యానిమల్స్ కూడా పాయిజనస్, ఈ రివర్ లో ఉండే వాటర్ తాగి వాటి మీట్ కూడా పాయిజనస్ గా మారిపోయాయి అని చెప్తుంది. దానికి లూఫీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి పాయిజనస్ అయితే మనుషులు ఇంకేం తిని బ్రతకాలి అని అడిగితే ఇక్కడ కొన్ని ఫార్మ్స్ ఉన్నాయి, అవి చాలా ప్యూర్ గా ఉంటాయి, అందులో కాచే ప్రతి ఒక్కటి కైడోకి, షోగన్ అయిన ఒరొచ్చికి మాత్రమే దొరుకుతాయని ఒటమ్మా చెప్తుంది. ఆ తర్వాత స్పృహ తప్పిపోతుంది, ఎందుకంటే తన ఫీవర్ ఇంకా దారుణంగా మారిపోతుంది కాబట్టి. సో లూఫీ చాలా ఫాస్ట్ గా డాక్టర్ కోసం వెతుకుతూ ఉంటే తనకు దూరంగా ఒక అమ్మాయి వెనకాల కొంతమంది బీస్ట్ పైరేట్స్ పడుతూ తనని దోచుకోవాలని ట్రై చేస్తుంటారు. లూఫీ సేవ్ చేద్దామని అనుకునే లోపలే ఒక సామ్రాయ్ వచ్చి వాళ్ళిద్దరిని ఓడిస్తాడు. లూఫీకి ఆ మనిషి చూడడానికి కొంచెం జోరోలా అనిపిస్తాడు. చేతిలో మందు బాటిల్ చూసేసరికి లూఫీ కన్ఫర్మ్ చేసేసుకుంటాడు అనమాట అది జోరోనే అని. సో ఫాస్ట్ గా వాళ్ళిద్దరూ ఉన్న వైపు వెళ్తారు. అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ నిజంగానే జోరో ఉంటాడు. లూఫీ అండ్ జోరో ఒకరినొకరు కలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత లూఫీ జోరోని తన దగ్గర ఫుడ్ ఉందా అని అడుగుతాడు. దానికి జోరో ఇక్కడ ఎక్కడైనా అనిమల్స్ ఉంటాయి, వాటిని చంపేసి తినేయడమే అని అంటే అవి పాయిజనస్ అని లూఫీ చెప్తాడు. అప్పుడు జోరోకి అర్థమవుతుంది, ఓహో ఇవన్నీ పాయిజనస్సా, అందుకే నా కడుపు నొప్పి అవుతుంది అని రియలైజ్ అవుతాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్న టైంలోనే అక్కడికి బాసిల్ హాకిన్స్ వస్తాడనమాట. జోరోని అండ్ లూఫీని ఇద్దరిని గుర్తుపట్టేస్తాడు. హాకిన్స్ లూఫీతో, నేను నా ఇద్దరు మనుషులు పోగొట్టుకున్నాను అండ్ ఒక బబూన్ని కూడా, వాళ్ళని అటాక్ చేసింది నువ్వే అని 98% నాకు బాగా తెలుసు. ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడను. వానాలో నీకు 2 చాయిస్లు మాత్రమే ఉంటాయి, ఒకటి మాతో కలిసిపోవడం లేదా మా చేతుల్లో ఓడిపోవడం అని అంటాడు. అది చూసి జోరో, కినిమాన్ ఆల్రెడీ మనకి వార్నింగ్ ఇచ్చాడు ఇక్కడ ప్రాబ్లం క్రియేట్ చేయొద్దు అని, మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదామా అని అంటే దానికి లూఫీ, వాడు మనకి 2 చాయిస్లు ఇచ్చాడు, నా చాయిస్ ఏంటో నీకు బాగా తెలుసు, నేను పోరాడతాను, ఆ తర్వాత కినిమాన్కి సారీ చెప్తాను అని హాకిన్స్ తో ఫైట్ కి రెడీ అవుతాడనమాట. హాకిన్స్ లూఫీ వాళ్ళతో, ఈ వానో కంట్రీని షాడో నుండి ఎవరు రూల్ చేస్తున్నారో తెలుసా అని అడిగితే దానికి లూఫీ, తెలుసు, ఆ కైడో గాడే కదా, వాడి ముడ్డి పగలగొడతాను అని అంటాడు. ఇంతలోనే జోరో, కినిమాన్ ఈ విషయం గురించి చెప్పొద్దన్నాడు రా అని అంటే లూఫీ తన మాటను వెంటనే మార్చేసి, లేదు ఎవరో నాకు తెలీదు, నేను ఊరికే జోక్ చేశా అని అంటాడు. ఇంతలోనే హాకిన్స్ తన కార్డ్స్ ని బయటికి తీసి లూఫీ లైఫ్ ని ప్రిడిక్ట్ చేస్తాడు. కరెక్ట్ గా ఒక నెలలో నువ్వు బ్రతకడానికి ఛాన్సెస్ 19% మాత్రమే ఉంటాయని చెప్తాడు. కానీ లూఫీ అండ్ జోరో ఇద్దరు వాడిని పట్టించుకోరు. లూఫీ దగ్గర ఉన్న బ్లేడ్స్ గురించి మాట్లాడుకుంటుంటారు. అప్పుడు బాసిల్ హాకిన్స్ కి కోపం వచ్చి తన మనుషుల్ని వీళ్ళ మీదకి పంపిస్తాడు. బీస్ట్ పైరేట్స్ అందరూ ఒక్కసారిగా లూఫీ అండ్ జోరో వాళ్ళ మీద అటాక్ చేయడానికి వస్తే జోరోకేమో కత్తి వాడడం తెలుసు కానీ లూఫీకి అస్సలు రాదు. సో దాన్ని ఎలా వాడాలో తెలియక ఆ కత్తిని చేతిలో పట్టుకొని దాన్ని అందరి మీదకి విసురుతుంటాడు. అది చూసి జోరో తిడతాడనమాట, రే అది కత్తిరా గన్ను కాదు అని. ఇంతలోనే ఒక లిజార్డ్ లూఫీని అటాక్ చేస్తుంది. లూఫీకి బాగా కోపం వస్తుంది, నువ్వు కూడా నా మీద అటాక్ చేయాలా అని ఆ లిజార్డ్ ని ఎత్తుకొని హాకిన్స్ మీద విసురుతాడు. హాకిన్స్ తన కత్తితో ఆ లిజార్డ్ ని గుచ్చి దాన్ని పక్కకు విసిరేస్తాడు. తన దగ్గర ఉన్న స్వాడ్ ని చూసి లూఫీ షాక్ అవుతాడు. ఇంతలో జోరో తన స్వాడ్ టెక్నిక్ తో ఆ బీస్ట్ పైరేట్స్ ని అటాక్ చేస్తూ దూరం నుండి బాసిల్ హాకిన్స్ మీద ఒక స్లాష్ అటాక్ ని యూజ్ చేస్తాడు. అది డైరెక్ట్ గా తన తలకి తగులుతుంది. వేరే ఎవడనైతే చచ్చిపోతాడు, కానీ హాకిన్స్ చావడనమాట. దూరంగా అక్కడెక్కడో ఉన్న తన మనిషి చనిపోతాడు. జోరాకి ఏం జరుగుతుందో అర్థం కాదు. హాకిన్స్ తన బాడీలో ఉంటే ఒక పప్పెట్ ని బయటికి తీసి ఒక లైఫ్ పోయింది అని అంటాడు. ఇంతకీ ఇది ఎలా చేస్తున్నావు అని లూఫీ అడిగితే దానికి హాకిన్స్ లూఫీ వాళ్ళతో, నా పవర్ పేరు స్ట్రామెన్, నేను నా ఫాలోయర్ సోల్స్ ని నా స్ట్రాడాల్స్ లో నింపుకుంటాను, నన్ను ఎవరైనా డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తే ఆ డ్యామేజ్ మొత్తాన్ని నా దగ్గర ఉన్న సోల్స్ మీదకి ట్రాన్స్ఫర్ చేస్తాను. నా దగ్గర 10 మంది సోల్స్ ఉన్నాయి కాబట్టి నేను 10 సార్లు చావచ్చు. సో ఇప్పుడు ఒక గేమ్ స్టార్ట్ చేద్దామని తన స్వాడ్ లోనే ఒక పెద్ద స్ట్రామెన్ ని బయటికి తీసి తన కార్డ్స్ అన్ని ఓపెన్ చేస్తాడు. అందులో ఫస్ట్ కార్డ్ ఫూల్స్ రివర్స్ కార్డ్ ఓపెన్ అవుతుంది. దానివల్ల ఇన్ ఫైటింగ్ అంటే అంతర్యుద్ధం జరుగుతుంది అనమాట. సో హాకిన్స్ గ్రూప్ లో ఉండే తన బీస్ట్ పైరేట్సే తన వాళ్ళతోనే ఫైట్ చేస్తుంటారు. యాక్చువల్లీ హాకిన్స్ చేతిలో ఉన్న కార్డ్స్ కొన్ని తన పవర్ ని దాటుంటాయి, తను కూడా కంట్రోల్ చేయలేడు. సో దానివల్లే తన వాళ్ళలో తనే ఫైట్ చేస్తుంటారో. లూఫీ అండ్ జోరో ఇది ఆశ్చర్యంగా చూస్తున్న టైంలో లయన్ డాగ్ లూఫీ అండ్ జోరోని ఇద్దరిని నోట్లో పెట్టుకుని వాళ్ళ నుండి దూరంగా పరిగెడుతుంది. ఎందుకు మమ్మల్ని ఇలా దూరంగా తీసుకొచ్చేసామని లూఫీ ఆ లైన్ ని తిడితే అది వాళ్ళకి ఒటామాని చూపిస్తుంది. ఒటామా బాడీ కాలిపోతూ ఉంటుందన్నమాట. సో వీళ్ళతో ఫైట్ చేస్తూ ఉండడం కంటే తనను ఒక హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్లడమే మంచిదని లూఫీ వాళ్ళు కూడా డిసైడ్ అవుతారు. ఇంతలోనే హాకిన్స్ లూఫీ వాళ్ళు తప్పించుకోకుండా హీరోఫెంట్ అనే కార్డ్ ని యూజ్ చేస్తాడు. దీనివల్ల హాకిన్స్ దగ్గర ఉండే స్ట్రామెన్ లూఫీ వాళ్ళని తరమడం స్టార్ట్ చేస్తుంది. అది లూఫీ వాళ్ళ మీద కొన్ని నెయిల్స్ తో అటాక్ చేస్తే ఆ నెయిల్స్ అన్నిటిని జోరో బ్లాక్ చేసి ఒటామా వాళ్ళకి తగలకుండా డ్యామేజ్ మొత్తం తనే తీసుకుంటాడు. ఇలా టైం వేస్ట్ చేస్తే కుదరదని జోరో నిగిరి అనే టెక్నిక్ ని ఆ స్ట్రామెన్ మీద యూజ్ చేస్తే అది సగానికి కట్ అయిపోతుంది. అలా కట్ అయినప్పుడు హాకిన్స్ కి ఆ డ్యామేజ్ తగులుతుందన్నమాట. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి, స్ట్రామెన్ ని అటాక్ చేస్తేనే హాకిన్స్ కి డ్యామేజ్ తగులుతుంది. ఇంతలోనే తన సబార్డినేట్స్ మనం వాళ్ళని ఫాలో చేద్దామా అని అడిగితే హాకిన్స్ కొన్ని కార్డ్స్ ని చూస్తాడు. అందులో
తనకి రీఇన్ఫోర్స్మెంట్ కార్డ్ కనిపిస్తుంది. అంటే లూఫీ వాళ్ళకి ఎవరో తప్పించుకోవడానికి హెల్ప్ చేస్తారనమాట. సో వద్దు అని చెప్తాడు. ఎవర్రా హెల్ప్ చేసేది అని అంటే ఇంతకు ముందు జోరో కాపాడిన సురు అనే లేడీ. తనకి తప్పించుకోవడానికి దారి లేక ఫైట్ జరిగినంతసేపు తన ఆ లయన్ తోకలోపలే దాక్కొని ఉంటుంది. సో సురు అనే అమ్మాయి తను పరిచయం చేసుకొని ఒతామాని గుర్తుపడుతుంది. తను అమిగాషా విలేజ్ కి చెందిన అమ్మాయే కదా అని అంటే లూఫీ వాళ్ళు తను నీకు తెలుసా అని అడుగుతారు. దానికి సురు తన ఫీవర్ చూస్తే నాకు అర్థమవుతుంది, తను రివర్ వాటర్ తాగింది, తనని డాక్టర్ కంటే ఫస్ట్ టీ హౌస్ కి తీసుకెళ్లడమే మంచిది అని అంటే జోరో తనని తిడతాడు. ఇప్పుడు మనం టీ తాగడానికి అయింది టైము అని. దానికి సురు నేను చెప్పేది నమ్మండి, అదే బెస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్. మా దగ్గర ఒక స్పెషల్ హర్బ్ ఉంది, దానివల్ల పాయిజన్ ఎఫెక్ట్ తగ్గుతుంది అని అంటే లూఫీ దానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత వీళ్ళు తను చెప్పిన టీ హౌస్ వైపు ఫాస్ట్ గా వెళ్తారు. అక్కడ టీ హౌస్ దగ్గర ఉరాషిమా అనే సుమో ఒకిక్కు అనే వెయిట్రెస్ తో ఫ్లడ్ చేస్తుంటాడు. నన్ను పెళ్లి చేసుకో, నువ్వు ఇంక హోటల్లో పని చేయాల్సిన అవసరం లేదు, నేను నిన్ను బాగా చూసుకుంటాను అని. దానికి ఒకిక్కు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను, మీరు కనుక ఇక్కడ ఫుడ్ తినడానికి రాకపోతే ఇక్కడ నుండి దయచేసి వెళ్ళిపోండి, టైం వేస్ట్ చేసుకోకండి అని అంటుంది. ఇంతలోనే ఆ బ్రెజ్లర్ తనతో గొడవ పడ్డానికి ట్రై చేస్తాడు. నాకు నీ ఫుడ్ అవసరం లేదు అని. వాడు మాట్లాడే లోపలే అక్కడికి లూఫీ వాళ్ళు వచ్చేస్తారు. సురు ఒకిక్కిను దూరం నుండి చూసి తనని ఈవిల్ ప్యూరింగ్ హబ్ ని రెడీ చేయమని అడుగుతుంది. సో ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా ఒకిక్కు లోపలికి పరిగెడుతుంది అనమాట. అండ్ అక్కడ జరిగిన సిచ్యువేషన్ మొత్తాన్ని హార్ట్ పైరేట్స్ కి చెందిన బెప్పో అండ్ మిగతా ఇద్దరు క్రూమేట్స్ చూస్తూ ఉంటారు. వాళ్ళు ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేసే లోపలే వాళ్ళని కలవాలి అని వీళ్ళు ముగ్గురు అనుకుంటారనమాట. సో ఈవిల్ ప్యూరింగ్ హర్బ్ ఇవ్వగానే ఒటమా కాసేపటికి రికవర్ అవుతుంది. తన ఎగిరి గెంతులేస్తూ ఉంటుందన్నమాట, నేను రికవర్ అయిపోయాను అని. అప్పుడు సురు నీ బాడీలో నుండి ఇంకా పాయిజన్ కంప్లీట్ గా పోలేదు, సో నువ్వు ఇంకెప్పుడు ఆ రివర్ వాటర్ ని తాకద్దు అని చెప్తుంది. కానీ ఒటమాకి నిద్ర లేస్తానే ఆకలికి గట్టిగా అవుతుంది. సో ఏం చేయాలో అర్థం కాక తనకి అలవాటైపోయి మళ్ళీ రివర్ దగ్గరికి పరిగెడతాను అంటుంది. అది చూసి సురుకు అర్థమవుతుంది అనమాట ఒటామాకి ఆకలి అవుతుంది అని. కట్ చేస్తే ఇంకో వైపు లూఫీ వాళ్ళని స్ట్రామ్యాన్ నుండి కాపాడడానికి జోరో డ్యామేజ్ తీసుకున్నాడు కాబట్టి ఒకిక్కు తనకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటుంది. తన జోరో కంటే చాలా పెద్దగా ఉంటుందన్నమాట. జోరో నువ్వు చాలా పెద్దగా ఉన్నావనంటే పక్కన ఉన్న లూఫీ బిగ్ మామ్ ఇంకా పెద్దగా ఉంటుంది అని అంటాడు. ఇంతలోనే ఒకిక్కు తను లూఫీ అండ్ జోరోకి పరిచయం చేసుకుంటుంది. ఇదిలా ఉంటే ఒతమాకి ఆకలి అవుతుంది అని చెప్పి సురు తన కోసం ఫుడ్ చేయిస్తుంది అనమాట. కానీ ఒతమా ఆ ఫుడ్ ని యాక్సెప్ట్ చేయదు. నా దగ్గర దీనికి సరిపడా డబ్బులు లేదు అని చెప్తుంది. కానీ సురు నువ్వు మాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, నీ హెల్త్ సరిగ్గా లేదు, నువ్వు ఈ ఫుడ్ మొత్తాన్ని తినేస్తే నాకు చాలు అని అంటే దానికి ఒత్తమా మీరు నా ప్రాణాలు కాపాడారు, నేను ఊరికే మీ ఫుడ్ తిన్నాను, మీకు డబ్బులు ఇచ్చి తింటాను అని అంటే సూర్యకి కోపం వచ్చి మూసుకొని తిను లేకపోతే ఈ ఫుడ్ మొత్తాన్ని చెత్తలో పారేస్తాను అని భయపెడితే అప్పుడు ఒత్తమ్మ తినడానికి ఒప్పుకుంటుంది. సూర్య చేసిన ఫుడ్ ని తను తాగ్గానే తనకి కళ్ళల్లో నుండి నీళ్లు తిరుగుతాయి. ఫుడ్ ఇంత బాగుంటుందా అని చెప్పి తను ఆశ్చర్యపోతుంది. లూఫీ అది చూసి నువ్వు ఇంతవరకు ఇలాంటి ఫుడ్ తినలేదా అని తనని షాకింగ్ గా అడుగుతాడు. తను లేదు అని చెప్తుంది. ఆ తర్వాత ఇంత మంచి బర్త్డేని నేను ఎప్పటికీ సెలబ్రేట్ చేసుకుంటాను అనుకోలేదు అని లూఫీ వాళ్ళతో చెప్తుంది. చాలా రోజులకి తన కడుపు నిండేసరికి ఒటామా ఆనందంతో ఏడుస్తుంటే సురు చూసి చాలా బాధపడుతుంది. ఒటామా పడుకున్న తర్వాత సురు లూఫీ అండ్ జోరోతో ఒటామా మాత్రమే కాదు వానాలో ఉండే పిల్లలెవ్వరూ సరిగ్గా ఎప్పుడు భోజనం చేసింది లేదు, వాళ్ళకి మంచి ఫుడ్ ఎలా ఉంటుందో కూడా తెలీదు, వాళ్ళు తినేదంతా పాయిజన్ తో నిండిన ఫుడ్ మాత్రమే. మీరు సముద్రం బయట నుండి వచ్చినట్టున్నారు కదా, మీకు అక్కడ ఫుడ్ బాగానే దొరుకుతుందా అని తను అడిగితే లూఫీ బాగానే దొరుకుతుంది అని చెప్తాడు. ఆ తర్వాత సురు జోరోని అండ్ లూఫీని వాళ్ళ పేర్లు అడుగుతుంది. లూఫీ తన రియల్ పేరుని చెప్పబోతాడు. కానీ ఇంతలోనే జోరో తన నా పేరు జోరో జీరో, నేను ఒక రోరిన్ని, ఇతని పేరు లూఫీ తారో అని చెప్పి సూరికి అబద్ధం చెప్తాడు. కానీ వాళ్ళిద్దరూ అబద్ధం చెప్తున్నారనే విషయం సూరికి అర్థమైపోతుంది. మీరు సీ బయట నుండి వచ్చారని నాకు ముందుగానే తెలుసు, మీ మాటలు కూడా చాలా విచిత్రంగా ఉన్నాయి, ఈ కంట్రీలోకి ఎంటర్ అయ్యారంటే అదొక గొప్ప విషయమే, మీరేం టెన్షన్ పడకండి, మీ గురించి ఎవరికి చెప్పను, మీరు మాత్రమే కాదు ఒకిక్కు కూడా ఇక్కడికి వచ్చి 1 month మాత్రమే అయిందని చెప్తుంది. ఆ తర్వాత జోరో సురుతో మీ టౌన్ పేరు ఒకబురా టౌన్ కదా, ఈ విలేజ్ లో ఉండే ప్రతి ఒక్కరు వేరే టౌన్ నుండి వచ్చిన మిగిలిపోయిన ఫుడ్ ని తిని బతుకుతున్నారంట, ఫుడ్ మొత్తం మా గవర్నమెంట్ అఫీషియల్స్ దగ్గర ఉంటుందా అని అడిగితే పక్కన ఉన్న లూఫీ ఒతమా నాకు చెప్పింది ఇక్కడెక్కడో పాయిజన్ లేని ఫుడ్ దొరుకుతుందంట కదా అని అంటే అప్పుడు సురు దూరంగా ఉన్న ఒక కాలిపోయిన మౌంటైన్ ని చూపించి ఆ పీక్ మీద 20 సంవత్సరాల క్రితం ఒక బిల్డింగ్ ఉండేది, ఆ బిల్డింగే ఓడన్ క్యాసిల్. 20 ఏళ్ల క్రితం వానో కంట్రీని కోజుకి క్లాన్ వాళ్ళు రూల్ చేశారు. ఆ కొండ టాప్ మీద ఒక పెద్ద ఫామ్ ఉంది. లార్డ్ ఓడెన్ ఆ ఫామ్ ని క్రియేట్ చేశాడు. కురీలో ఉండే విలేజెస్ అన్ని అక్కడ పండే ఫుడ్ తిని హ్యాపీగా బ్రతికే వాళ్ళం. కానీ ఇప్పుడు ఆ ఫామ్ ని ఆ ఊరొచ్చి అండ్ తన మనుషులు ఆక్యుపై చేశారు. ఈ కంట్రీ మొత్తం వాళ్ళ కాళ్ళ కిందేసి నలిపేస్తున్నారు అని చెప్తుంది. అది విని లూఫీ అయితే ఫుడ్ మొత్తం అక్కడే ఉందా అని అడుగుతాడు. దానికి సురు అవును, అక్కడ సేఫ్ గా టేస్టీగా క్రాప్స్ ఉంటాయి, రకరకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, క్లీన్ వాటర్ దొరుకుతుంది, బట్టలు దొరుకుతాయి, ఆ ల్యాండ్ అనేది షోగన్ ఒరోచికి సొంతం. అక్కడ దూరంగా కనిపించే జైంట్ టోరీ గోట్ ని దాటితే
అక్కడ అందరూ అఫిషియల్సే ఉంటారో వాళ్ళ దగ్గర కుళ్ళిపోయిన మిగిలిపోయిన ఫుడ్ ని మాకు ఇస్తారో అవి తినే మేము బ్రతుకుతున్నామని చెప్తుంది. తను ఫినిష్ చేసే లోపలే సురు మీదకి ఫాస్ట్ గా ఒక యారో వస్తుంది. ఆ యారోని మన జోరో ఆపేస్తాడు. ఆ యారోని షూట్ చేసింది బీస్ట్ పైరేట్స్ కి చెందిన ఒక గిఫ్టర్. తన పేరు బ్యాట్మెన్ అనమాట. తనకు ఆర్టిఫిషియల్ డెవిల్ ఫ్రూట్ అయిన స్మైల్ ఫ్రూట్ ని తినుంటాడు. ఎందుకు అటాక్ చేసేవరా అని జోరో అడిగితే దానికి ఆ గిఫ్టర్, నా చెవులు నార్మల్ మనిషి కంటే 10 రెట్లు స్ట్రాంగ్ గా పనిచేస్తాయి. ఆమె షోగన్ గురించి తప్పుగా మాట్లాడుతుంది. అందుకే తనని అటాక్ చేశాను అని అంటే తను తప్పుగా మాట్లాడి ఉండొచ్చు, దానికే తన ప్రాణాలు తీసేయాలా అని జోరో అడిగితే లార్డ్ ఒరుచుకి ఎవరు అగైన్స్ గా మాట్లాడడానికి వీల్లేదు, మేము ఇప్పుడు థీవ్స్ కోసం వెతుకుతున్నాం, ఇప్పుడు మీరు మాకు అడ్డుపడకపోతే మంచిది అని జోరో మీదకి ఆరోస్ వదిలితే అన్ని ఆరోస్ ని జోరో డిఫ్లెక్ట్ చేస్తాడు. అది చూసి ఆ బీస్టర్ స్టన్ అవుతాడు అనమాట. ఇంతలోనే ఒటామా వాయిస్ గట్టిగా వినిపిస్తుంది. ఏంట్రా అని చూస్తే గెజిల్ మ్యాన్ అనే ఇంకో గిఫ్టర్ ఒటామాను సంకలో పెట్టుకొని పరిగెడుతుంటాడు. వాడు లిటరలీ చాలా ఫాస్ట్ గా పరిగెట్టగలుగుతాడు అనమాట. 200 km/h. నన్ను పట్టుకోలేరు అని ఫాస్ట్ గా వెళ్ళిపోతుంటాడు. ఒటామా గట్టిగా అరుస్తుంటుంది, బిగ్ బ్రదర్ నన్ను కాపాడండి అని. సో ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా ఒకికు అక్కడే ఉన్న ఒక స్వాడ్ ని తీసుకొని కొమైను మీదకెక్కి ఆ గెజల్ వెనకాల ఫాస్ట్ గా వెళ్తుంది. లూఫీ అది చూసి తన చేతుల్ని ఎక్స్టెండ్ చేసి లూఫీ ఆ లయన్ ని పట్టుకుంటాడు. జోరో ఏమో లూఫీని పట్టుకుంటాడు. సో ఇద్దరు కొమైను మీదకి ఎక్కేస్తారనమాట. వీళ్ళు పవర్స్ ని యూజ్ చేయడం చూసి సురు ఆశ్చర్యపోతుంది. జోరో ఒక్కిక్కుని ఇంతకీ ఆ పిల్లని ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారు అని అడిగితే దానికి ఒక్కిక్కు, నాకు కూడా తెలీదు, కాకపోతే మనం తన వెనకాల వెళ్ళాలి అని చెప్తుంది. ఇంతలోనే ఆ బ్యాట్మెన్ లూఫీ వాళ్ళ మీద ఆరోస్తో అటాక్ చేస్తుంటాడు. అప్పుడు జోరో ఇది ఖచ్చితంగా అబ్డక్షన్ ప్లానే, వాళ్ళు ప్లాన్ చేసి కిడ్నాప్ చేస్తున్నారు అని అంటే దానికి ఒక్కిక్కు ఒక బుక్ తీసి వాడు వెళ్తున్న డైరెక్షన్ చూస్తే అది అఫిషియల్స్ ఉండే టౌన్. అక్కడ హెడ్లైనర్స్ ఉంటారు. మిస్టీరియస్ డెవిల్ ఫ్రూట్ పవర్స్ ఉండే 30 వారియర్స్ అక్కడ ఉన్నారు అని చెప్తుంది. లూఫీ చూసి షాక్ అవుతాడు. నీ చేతిలో బుక్, వీళ్ళ గురించి ఇన్ఫర్మేషన్, ఇదంతా నీకు ఎలా తెలుసు, ఎవరు నువ్వు అని అడిగితే ఒక్కెక్కు తను నేను ఒక సామురాయ్ అని చెప్పి తను మళ్ళీ పరిచయం చేసుకుంటుంది. పరిగెడుతున్న గెజల్ మ్యాన్ డెండన్ ముషి ద్వారా మాస్టర్ హోల్డెమ్ అనే వ్యక్తికి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, బబ్బుని టేమ్ చేసిన పిల్లని తీసుకొని వస్తున్నాను అని. ఆ తర్వాత తనని అఫిషియల్స్ ఉండే విలేజ్ లోపలికి తీసుకెళ్లిపోతాడు. ఒటామా మాత్రం ఏడుస్తుంటుంది, లూఫీ బ్రో వచ్చి నన్ను సేవ్ చేయని. ఒకిక్కు, లూఫీ అండ్ జోరో ఆ అఫిషియల్స్ ఉండే టౌన్ లోపలికి ఎంటర్ అవుతారు ఒటామాని కాపాడడానికి. బెప్పో అండ్ మిగతా ఇద్దరు హార్డ్ పైరెట్స్ లూఫీ అండ్ జోరో అఫిషియల్స్ టౌన్ లోకి వెళ్లడం చూసి ఫాస్ట్ గా లాక్ ఇన్ఫార్మ్ చేస్తారు. లా పానిక్ అవుతాడు. ఏంటి తన అఫిషియల్స్ టౌన్ లోకి వెళ్తున్నాడా, వాడక్కడికి వెళ్తే ప్రాబ్లం తప్ప ఇంకేం క్రియేట్ చేయడు, ఆ తిక్కనా కొడుకుని మనం ఆపాలి అని తన క్రూమేట్స్ కి ఆర్డర్ ఇస్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు బాకురా టౌన్ లో సుమో ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. ఈవెంట్ కు ముందు ఉరాషిమా ఇంకో గిఫ్టర్ అయిన మోస్మ్యాన్ తో ఒకికు గురించి మాట్లాడుతుంటాడు. నా దగ్గర స్టేటస్ ఉంది, ఫేమ్ ఉంది అండ్ గుడ్ క్వాలిటీ ఫుడ్ కూడా ఉంది, తను నన్ను అస్సలు కాదనలేదు, తనను ఎప్పటికైనా పెళ్లి చేసుకుంటాను అని అంటే పక్కన ఉన్న మోస్మ్యాన్ ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు, నువ్వు ఆ ఒక బుర్ర టౌన్ లో ఉండే అమ్మాయి గురించే కదా మాట్లాడుతున్నావు, తను లోయర్ క్లాస్, తన లార్డ్ ఓరిజ్ కింద పనిచేయడానికి ఎవరూ ఒప్పుకోరు, నువ్వు తనని పెళ్లి చేసుకోవడం కంటే తన ఇంటిని డెస్ట్రాయ్ చేసి తన బంధువులందరినీ చంపేసి తను ఎక్కడికి వెళ్ళలేని సిచ్యువేషన్ క్రియేట్ చేసి నీ జాలి దయ మీద బ్రతికేలా చేసుకోవాలి, అప్పుడే ఒక వారియర్ క్లాస్ గా నీ పేరు నిలబడుతుంది, నీలాంటి గొప్ప స్టార్ ఇలాంటి స్టాండర్డ్స్ సెట్ చేస్తేనే మిగతా వాళ్ళు కూడా బాగుపడతారు అని ఆ గిఫ్టర్ ఉరాషిమాకి చెప్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు ఈ గెజల్ మ్యాన్ అనే వ్యక్తి ఒతమన్ తీసుకొని బాకరా టౌన్ మ్యాక్షన్ దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాడు అండ్ తనని వాళ్ళ లీడర్ అయిన హోల్డెమ్ దగ్గర ప్రవేశపెడతాడనమాట. హోల్డెమ్ కూడా బీస్ట్ పైరటిక్స్ చెందిన హెడ్లైనర్స్ లో ఒకడు. తన స్మైల్ ఫ్రూట్ తినడం వల్ల తన పొట్ట మీద ఒక సింహం మొలిచి ఉంటుంది. ఆ సింహం అండ్ హోల్డెమ్ ఇద్దరు సింగిల్ బాడీ కానీ డిఫరెంట్ బ్రెయిన్స్ అన్నమాట. ఒటామా హోల్డెమ్ ని చూసి భయపడుతుంది. నువ్వు నా లైన్ ఫేస్ ని చూసి భయపడుతున్నావా అని హోల్డెమ్ అడిగేసరికి లైన్ ఫేస్ కోపంగా హోల్డెమ్ వైపు చూస్తే హోల్డెమ్ ఆ లైన్ ఫేస్ తో ఏంట్రా గుడ్లు అప్పగిచ్చి చూస్తున్నావు అని కోపడితే ఆ లయన్ తన చేతులతో హోల్డెమ్ గోటీల మీద అటాక్ చేస్తుంది. హోల్డెమ్ గోటీలు ఆ లయన్ గోటీలు ఒకటే కాబట్టి ఇద్దరికి పెయిన్ వస్తుందన్నమాట. సో హోల్డెమ్ నొప్పితో ఏడుస్తూ ఉంటే పక్కనే ఉన్న ఒక సబార్డినేట్ పిల్లని ఏం చేద్దామని అడుగుతాడు. దానికి హోల్డెమ్ నువ్వు ఆ బబ్బుని టేమ్ చేసావంట, నా ఫాలోయర్స్ అది చూశారు, నీకు డెవిల్ ఫ్రూట్ పవర్స్ ఉన్నాయా అని అడుగుతాడు. దానికి ఒటామా లేదు, నేను యానిమల్స్ తో ఫ్రెండ్లీగా ఉండగలుగుతాను, అంతకుమించి ఏమీ లేదని అబద్ధం చెప్తుంది. ఎందుకంటే వాళ్ళ మాస్టర్ చెప్పు ఉంటాడు నీ డెవిల్ ఫ్రూట్ పవర్స్ గురించి ఎవరికి తెలియనివ్వకు, ఒకవేళ కనుక ఎనిమిస్ కి నీ పవర్స్ గురించి తెలిస్తే వాళ్ళు నీ పవర్స్ ని చెడు విషయాలకి వాడతారు అని. ఒటామా చెప్పినప్పటికీ హోల్డెమ్ దాన్ని ఒప్పుకోడు. ఎందుకంటే తన సబార్డినేట్స్ తన క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు, తన చీక్స్ లో నుండి ఏదో బయటికి తీసి తను బబున్ కి తినిపించింది అని. సో హోల్డెమ్ తనని నీ చీక్స్ లో నుండి ఏదో బయటికి తీసావంట కదా, ఇప్పుడు అది బయటికి తీ, లేకపోతే కటింగ్ ప్లేయర్ తో నేనే బయటికి తీయాల్సి ఉంటుంది అని ఒటామాతో అంటాడు. తను ఏడవడం స్టార్ట్ చేస్తుంది. కట్ చేస్తే ఇంకోవైపు లూఫీ, జోరో అండ్ ఒకిక్కు ముగ్గురు టౌన్ లోకి ఎంటర్ అవుతారు. లూఫీ గట్టిగా అరవడానికి ట్రై చేస్తాడు. ఒటామాని ఎవరు కిడ్నాప్ చేశారో బయటికి రండ్రా అని.
కానీ ఒకిక్కు లూఫీ నోరుని మూసేస్తుంది. చుట్టూ ఉన్న వాళ్ళందరూ అలర్ట్ అయ్యి మీరు ఇక్కడ కొత్తగా కనిపిస్తున్నారు, లోపల రావడానికి పర్మిషన్ ఎవరిచ్చారో అని అడిగితే లూఫీ తన కాంగ్రెస్ హాకీని యూజ్ చేసి వాళ్ళందరినీ పడగొడతాడు. ఆ తర్వాత సైలెంట్ గా వాళ్ళు సిటీ లోపలికి వెళ్ళిపోతారు. లూఫీ అక్కడ నార్మల్ జనాలు కూడా ఉండడం చూసి ఇక్కడ నార్మల్ జనాలు కూడా ఉన్నారే అని ఒకిక్కుని అడిగితే దానికి ఒకిక్కు 20 సంవత్సరాల క్రితం ఇక్కడ నార్మల్ జనాలు కూడా ఉండేవాళ్ళు, కాకపోతే ఈ బీస్ట్ పైరేట్స్ వచ్చి మర్చెంట్స్ ని అండ్ వాళ్ళకు ఉపయోగపడే వాళ్ళని మాత్రమే పెట్టుకుని మిగతా వాళ్ళందరినీ టౌన్ నుండి బయటికి తరిమేశాడు, అందుకే నీకు ఇక్కడ నార్మల్ మనుషులు కూడా కనిపిస్తారు అని చెప్తుంది. సో వీళ్ళు స్ట్రీట్స్ లో వెళ్తూ ఉంటే ఒక సూమో వీళ్ళ వైపే ఎగురుకుంటూ వస్తాడు. లూఫీ వాడిని క్యాచ్ పడతాడనమాట. ఏంట్రా అని చూస్తే అక్కడ సూమో రెజ్లింగ్ కాంపిటీషన్ జరుగుతూ ఉంటుంది. ఆ కాంపిటీషన్ లో ఎవరైనా ఉరాషిమాని ఓడించగలిగితే వాళ్ళకి 500 గోల్డ్ కాయిన్స్ ప్రైజ్ మనీగా ఇస్తారు. సో చాలా మంది తనను ఓడించడానికి కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తుంటారు. ఇప్పటికే 19 మంది తనతో ఫైట్ చేయడానికి రెడీ అయ్యి కాళ్ళు చేతులు వెన్నముక్కలు ఇరుచుకొని ఉంటారు. సో లిటరలీ ఉరాషిమాని ఓడించగలిగే సూమో రెజ్లర్ ఆ ప్లేస్ లో ఉండడు. సో తన కాంపిటీషన్ లో ఉండంగానే దూరం నుండి లూఫీ, జోరో అండ్ ఒకిక్కును చూసేస్తాడు. ఉరాషిమా ఒకిక్కును చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి గట్టిగా అరుస్తాడు. ఎట్టకేలకు నన్ను చూడ్డానికి వచ్చావన్నమాట, నువ్వు నా వైఫ్ అవ్వడానికి రెడీ అయిపోయావా చెప్పు అని గట్టిగా అరుస్తుంటాడు. ఇంటి ఉరాషిమా వైఫా అని అక్కడున్న జనాలందరూ ఒకిక్కు వైపే చూస్తూ ఉంటారు. యాక్చువల్లీ ఈ ఉరాషిమా గాడు టీ హౌస్ దగ్గర ఉన్నప్పుడు ఒకిక్కుకి చెప్పుంటాడు, నేను బాకురాకు వెళ్తున్నాను, అక్కడ ఒక ఈవెంట్ జరగబోతోంది, నీకు గనక ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా అక్కడికి రా, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటానని చెప్పేసి వెళ్ళిపోయి ఉంటాడు. సో ఒకిక్కు అక్కడికి వచ్చిందంటే తన కోసమే వచ్చి ఉంటుందని ఉరాషిమా ఫిక్స్ అయిపోయి ఉంటాడనమాట. సో అందుకే అలా గంగిరెద్దులా అరుస్తూ ఉంటాడు. ఉరాషిమా తన అరిచరులతో ఒకిక్కు నా కోసమే వచ్చింది, తనని తీసుకొని వచ్చేయండి అని లూఫీ వాళ్ళ మీదకి పంపిస్తాడు. లూఫీ ఏమో ఇంతలోనే గట్టిగా అరుస్తుంటాడు, నేను ఒటామా అనే అమ్మాయిని ఎత్తుక్కుంటూ వచ్చాను, ఈ టౌన్ కి బాస్ ఆ పిల్లని తీసుకొని వచ్చాడంట, వాడెక్కడున్నాడో ఫాస్ట్ గా పంపించండి అని అందరూ చూస్తూ ఉండగా అరుస్తుంటాడు. లూఫీ అరుస్తుండే టైంలో ఉరాషిమా పంపించిన సూమో రెజ్లర్ ఒకిక్కుని తీసుకొని వెళ్ళిపోయి ఉంటాడు. అక్కడున్న జనాలందరూ ఒకిక్కు ఒక కామనర్ అని, లో క్యాస్ట్ కి చెందిందని, ఉరాషిమా తనని ఎలా పెళ్లి చేసుకోగలుగుతాడని అరుస్తుంటే ఉరాషిమా వాళ్ళందరినీ తిడతాడు, నా ఇష్టం నాకు నచ్చినట్టు చేస్తాను అని. కానీ ఒకిక్కు అందరూ చూస్తూ ఉండగానే తన చేతిలో ఉన్న కటానాతో ఉరాషిమా జుట్టుని నరికి పారేస్తుంది. అలా చేయడం చాలా డిస్రెస్పెక్ట్ఫుల్. అక్కడున్న జనాలందరూ షాక్ లోకి వెళ్ళిపోతారు. లూఫీ అది చూసి చాలా ఎగ్జైట్ అవుతాడనమాట. ఉరాషిమా జుట్టుని కట్ చేసేసరికి తన మీద కంట్రోల్ కోల్పోతాడు. చుట్టూ ఉన్న జనాలందరూ చూస్తూ ఉండగా తనని రిజెక్ట్ చేయడమే కాకుండా తనను అవమానించిందనే కోపంతో ఉరాషిమా ఒకిక్కు మీద తన స్లామ్ అటాక్ ని యూజ్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆ అటాక్ ఒకిక్కుకి తగిలే లోపలే లూఫీ ఆ అటాక్ ని ఆపేస్తాడు. దెబ్బకి ఎవరు కదిలించలేని ఉరాషిమా ఒక్కసారిగా వెనక్కి కదులుతాడు. అది చూసి అక్కడున్న జనాలందరూ షాక్ అవుతారు, ఏంటా బక్కబ్బాయి మన ఉరాషిమాని కదిలించగలిగాడా అని. ఒకిక్కు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. లూఫీ ఒకిక్కును వదిలేమని అడుగుతాడు. దానికి ఉరాషిమా నువ్వు గనుక నన్ను ఓడిస్తే నేను తనను వదిలేస్తానని చెప్తాడనమాట. సో లూఫీ సూమో రెజ్లింగ్ కి రెడీ అవుతాడు. నాతో కాంపిటీషన్ కి రెడీ అవుతావా, నీకెంత ధైర్యం అని ఉరాషిమా లూఫీ మీద బోధిసత్వ స్లాప్ అనే ఒక అటాక్ ని యూజ్ చేస్తాడు. అన్ని అటాక్స్ నుండి లూఫీ తప్పించుకుంటాడు. ఉరాషిమాకి తెలిసిన అటాక్స్ అన్ని లూఫీ మీద యూజ్ చేసిన ఒక్క అటాక్ కూడా లూఫీకి తగలదు. ఆ ఫైట్ ని ఎండ్ చేయడానికి లూఫీ తన చేతిని చాలా దూరం స్ట్రెచ్ చేసి తన హ్యాండ్ ని మాత్రమే చాలా పెద్దగా మార్చి ఉరాషిమా మీద సుమో స్లాప్ ని యూజ్ చేస్తాడు. దెబ్బకు ఉరాషిమా గాల్లో ఎగురుకుంటూ ఎన్నో బిల్డింగ్స్ ని గుద్దుకుంటూ ఎక్కడైతే హోల్డన్ గాడు ఒతామాని ఏడిపిస్తున్నాడో ఆ బిల్డింగ్ కెళ్ళి తగులుకుంటాడనమాట. ఇక్కడతో 916 చాప్టర్స్ కంప్లీట్ అవుతాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియో నెక్స్ట్ ట్యూస్డే రిలీజ్ అవుతుంది, అంటే 2 జూన్ అనమాట. సో థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వెంటనే వచ్చేస్తా. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.